ఏలూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు హైటెక్ వాహనాల వినియోగం, డ్రోన్ల సహాయంతో రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు ద్విచక్ర వాహనాల వినియోగం చేస్తున్నట్లు జిల్లా పోలీసులు సరికొత్త ముందడుగని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పర్యవేక్షించి ఉక్కుపాదం మోపేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విస్తృత చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. పోలీస్ వ్యవస్థను మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డైల్ 112 సేవలు మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కొరకు మరింత సమర్థవంతమైన వినియోగం కోసం జిల్లాకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలు కేటాయించబడ్డాయి. ఈ రోజు ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులకు అధికారికంగా అప్పగించి ఏలూరు జిల్లా ఎస్పీ స్వయంగా ద్విచక్ర వాహనం నడిపి ర్యాలీగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అమీనాపేట గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ స్టేషన్, జిల్లా పరిషత్ ఆఫీసు మీదుగా ఇండోర్ స్టేడియం మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు, డీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శానం రమేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ 112 మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి, చాలా ఉపయోగకరమైనవి. ఎక్కువ మంది మనుషులకి, ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ 2 సేవలు. ఈ 2 సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్, Home Minister ma'am and our DGP sir have given almost ఒక 17 బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది. ఈ బైక్స్ మనం 112 సేవలు త్వరగా అందించడానికి, ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి, అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, ఏదైనా బందోబస్తు విఐపి సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్, రోడ్ ఓపెనింగ్ లానికి కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్ విత్ హెవీ సైరన్స్, పోలీస్ ప్రెజెన్స్ని ఇనుమడింప చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. మనకు తెలిసిందే, తక్కువ మంది పోలీస్ తోటి అడిషనల్ ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఆర్ ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఈ బండ్లు వాడడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్న పాత 70 బైక్స్ కూడా ఈ సైరన్స్ అన్ని యూస్ చేసుకొని నైట్ ప్యాట్రోల్ విజిబిలిటీ పెంచడానికి, దొంగల్లో ఒక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి అది వర్కౌట్ చేశాము. దానిలో భాగంగా ఇంకా బెటర్ బండ్లు, కొత్తవి వెహికల్స్ కూడా ఇవ్వడం, సిబ్బందికి కూడా బీట్ తిరిగే సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోకుండా కదులుతూ మూవ్ అవుతూ ఎక్కువ ప్రాంతాన్ని, ఒక వ్యక్తి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయడానికి అవకాశం ఉండేటట్లు ఈ బండ్ల సేవలను మనం ఉపయోగించుకుంటాం. దీని ద్వారా మన ఏలూరు డిఎస్పీ గారు, ఈ ట్రాఫిక్ సిఏ గారు వీళ్ళు కూడా ప్రజలకి ఒక్క ఏలూరులోనే కాకుండా కైక్లూరు, తర్వాత నూజివీడు,
తర్వాత ఇంపార్టెంట్ టెంపుల్ టౌన్ ద్వారకా తిరుమల ఇంకా కొన్ని వేళల్లో హైవే దగ్గర కూడా ఈ బండ్లని సేవలను మనం వాడుకుంటాము. దీని ద్వారా ప్రజలకి ఇంకా మంచి సేవలు అందించాలని పోలీసు వ్యవస్థ ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ.